శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై, విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ దుర్గం ఎవరికి అంటే ఆయనను ఆరాధించేటువంటి బాలురకు చంటి పిల్లలకట. ఇంతకీ బాలులు ఎవరు, చంటి పిల్లలు ఎవరు? బాలురు స్తుతిస్తారు. బాలుడు అంటే 8 ఏళ్ళోడు. రే స్తోత్రం చెప్పురా అంటే స్తోత్రం అంటాడు, వాడు ఇబ్బంది లేదు. చంటి పిల్లలు, పాలు తాగే పిల్లల దగ్గరికి వెళ్ళి లెంపకాయ కొట్టి స్తోత్రం చెప్పు అంటే ఆడు చెబుతాడా? ఆడు భోజన వాళ్ళు నవ్వుతాడు అంటుంటాడు తప్ప ఆడు స్తోత్రాలు చెప్పడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించున్న. చంటి పిల్లలు స్తుతిస్తారా అంటే స్తుతిస్తారు. భౌతికంగా శారీరకంగా చూస్తే చంటి పిల్లలు స్తుతించరు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో చంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మీరే. ఆధ్యాత్మిక ప్రపంచంలో బాలురు ఉన్నారు, వారెవరో కాదు, మీరే. ఆధ్యాత్మిక ప్రపంచంలో పెద్దలు ఉన్నారు, వారెవరో కాదు, మనమే. ఇందాక కొత్తగా వచ్చిన వాళ్ళు లేండి అంటే లేచారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు దేవుని రెక్కల నీళ్ళు ఎట్లున్నారు తెలుసా? వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, చర్చికే కొత్త. అప్పుడు వాళ్ళు ఏమిటి? కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలి ఉన్నారు. కొంతమంది జన్మించారు, రక్షణలోకి వచ్చారు, కొంతమంది రాకపోయి ఉండొచ్చు. వీళ్ళని ఎలా చూస్తాడో తెలుసా దేవుడు? చంటి పిల్లల్లాగా చూస్తాడు. వాళ్ళు తల నెరసిన వృద్ధులే కావచ్చు, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు చంటి పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి ఏమి న్యాయమా కాదా? అందుకే కొంతమంది నా దగ్గరికి వచ్చి, అన్నయ్యో అసలు ప్రార్థన ఎట్లా చేయాలి, నాకు రాదని అంటారు. నేనంట నాకు వచ్చా అయిందంట. దేవునికి స్తోత్రం, నాకు వచ్చా. నాకు కూడా చిన్నగా ఆయనే నేర్పాడు. ఇంకా చెప్పాలంటే నా ప్రార్థన కన్నా అసలు నాకు ప్రార్థన రాదు, నేను క్రొత్తగా వస్తున్నాను అన్నావు చూడు, నీ నోటి నుండి వచ్చేటువంటి ఆ వచ్చిరాని మాటల ప్రార్థనే దేవుడు ఇంకా ఇష్టంగా వింటాడు సోదరా అని చెబుతాను, సోదరి అని చెబుతాను. వింటాడండి. ఆ వచ్చిరాని మాటలు, ఆ వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఇంపుగా వింటాడు. ఇప్పుడు ఒక ఆమె గురించి నేను సాక్ష్యం చెప్పాను. ఆ ఊర్లో తేలుగుట్టినా, గేదె పాలు ఇవ్వకపోయినా, ఏం చేయకపోయినా వాళ్ళు ఆమె దగ్గరికి తెస్తారు. ఆమె ప్రార్థన చేసిద్ది, ఆ గేదె పాలు ఇచ్చిద్ది, ఆ తేలుగుట్టిన విషయం విరిగిపోయింది. జ్వరాలు వచ్చినా, ఏ బలహీనతలు వచ్చినా వాళ్ళు ముందు ఆమె దగ్గరికి తీసుకొస్తారు. ఆమె ప్రార్థన చేసిద్ది, వాళ్ళు స్వస్థత వచ్చిద్ది. ఈ తంతంతో భర్త చూశాడు, భార్యను అడిగాడు, ఆ మంత్రం ఏందో నాకు చెప్పంటాడు. ఆమె అంటది, మంత్రం లేదు, నీ బొందా లేదు, నా దగ్గర మంత్రాలు ఏడున్నాయా? నేను యేసు ప్రభుని నమ్ముకున్న దాన్ని, యేసు నామములో ప్రార్థన చేయటం తప్ప నేను ఇంకేమీ చెయ్యను. యేసు నామములో ప్రార్థన చేయటమే నాకు తెలుసు. అయ్యా తండ్రి, ఈ బిడ్డకి ఈ సమస్య ప్రభువా, ఈ బిడ్డకి ఈ బాధ, ఈ బిడ్డకి తేలుగుట్టింది, విషం ఎక్కింది, ఆ విషం విరిచేయి నాయన అని ప్రార్థనలు చేయటం తప్ప ఇంకా నేనేం చేయనండి అని భర్తకి చెప్పింది. ఆ సాక్ష్యంలో నేను విన్నది ఎంత ఆశ్చర్యం అంటే, బాత్రూంలో నీళ్లు కూడా పెట్టాడంట ఆమెకి. బాత్రూంలో నీళ్లు కూడా తోడి పెట్టాడంట. భార్య భర్తకు నీళ్లు తోడాల్సింది ఆయన తోడి పెట్టాడు ఆమెకి. ఇదిగో నీకు నీళ్లు కూడా తోడుతున్నా, నాకు ఆ మంత్రం చెప్పంట. నొప్పితో అంతలావు ఎగురుకుంటా వచ్చేవాడు, నొప్పో అమ్మో వాయు అనుకుంటూ వచ్చేవాడు. నువ్వు 4 ముక్కలు ఏదో ముసుకేసుకొని చెప్తున్నావు, ఆ ముసుకేసుకొని నువ్వు చెప్పే 4 ముక్కలు అయిపోయేసరికి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడు. ఆ మంత్రం అంటే అప్పట్లో తేలు మంత్రాలు ఉండే వెనకటి రోజుల్లో అండి. పాము మంత్రం, తేలు మంత్రం, మంత్రాలు వేసేవాళ్ళు కదా. ఇతను మంత్రం అనుకున్నాడు, యేసునామంలో ఉన్న శక్తి అనుకోలా. ఆ మంత్రం చెప్పు నాకు అంటాడు. ఆమెమో చెప్పి దండం పెట్టింది, ఆయన మంత్రం లేదు, యేసు ప్రభు నామమే, ఆ నామంలో శక్తే వాళ్ళకి స్వస్థత కలిగిస్తుంది అంటే ఎగిరి తన్నేవాడంట. నా దగ్గర నాటకాలు ఆడుతావు, నాకు దాచిపెడతావు నువ్వు? భార్యాభర్తల మధ్య దాపరేకం ఉండొచ్చా? నాకు దాచిపెడుతుంటే, దాచిపెట్టేది ఏం లేదు, దైవ సాక్షి నా మాట నమ్ము అంటే పాపం ఎన్ని చెప్పినా ఇలా కొడతానే ఉన్నాడు. ఓ రోజు పొలంలో జరిగిన సన్నివేశం, తనతో పాటు పనికి వచ్చాడు బావమరిది అనుకుంటే, ఇద్దరు పని చేస్తున్నారు, పొలానికి వరిచేను నీళ్ళు కట్టుకుంటున్నారు, ఏదో మొత్తాన్ని చేస్తున్నారు.
తేళ్ళు మండ్రగబ్బలు ఉంటాయిగా, మండ్రగబ్బ అంటే నల్లగా ఉంటుంది, నల్ల తేలు, దాన్ని మండ్రగబ్బ అంటారు. అది తేలులో పెద్ద సైజు, నల్లగాను ఇంతలావున ఉంటుంది. అది దాని ఆకారం చూస్తేనే భయంకరంగా ఉంటుంది. అది గుట్టింది వాడికి, ఈ బావమరిదికి. ఆమె భర్త పని చేస్తున్నాడు, వీడు పని చేస్తున్నాడు, ఇక తేలు గుట్టింది. ఇక ఎగరటం మొదలు పెట్టాడు. ఒక్కొక్కడు వాతపు ఒళ్ళోడు ఉంటాడు, తట్టుకోలేరు, ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. అందులో తేలు గుట్టిందో పాము గరిచిందో మొత్తానికి ఏమైందో అని గమనించారు. అది తేలు మండ్రగబ్బ గుట్టింది. ఎగురుకుంటా చెట్టు కిందకు పోయారు. ఈ గందరగోళం అయిపోతున్నాడు, మనిషి బిగసకపోతున్నాడు. అప్పగింతలు చూస్తాడు, బావా నా పని అయిపోయింది, మీ అమ్మాయి జాగ్రత్త అంటున్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా. ఏ విధంగా కొంచెం చెప్పుకుంటున్నాడు, తన పరిస్థితి ఇబ్బంది అయిపోయింది. హాయిగా మీ అక్క ఏదో 4 మాటలు చెప్పిద్దిరా, ఎంత రోజు కూడా పోయిద్దే, అరవాకురా ఏం కాదు తగ్గిద్ది కానీ ఇంటికి పోతాం అంటే, ఇంటికి పోయేటప్పటికి ఇప్పుడు 3 కిలోమీటర్లు పోవాలి, అయిపోయింది బావ నా పని, నేను చచ్చిపోతాను బావ అని ఆ చెట్టు కింద ముక్కు యోమర్రా అంటున్నాడు. అప్పుడు చేసేది లేక ఇతను ఆ తలగొడ్డ తీసి మెడలో వేసుకొని, కాలువలు బారుతుంటే చిన్న చిన్న కాలువలు, ఆ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని దోసుడితో నీళ్లు తెచ్చి అడిగి తేలు ఎక్కడైతే గుట్టిందో అక్కడ పోసి ఆ భార్య మోకరించినట్టే మోకాళ్ళు వేసి ఆయన అంటున్నాడు, నా భార్య దేవుడైన యేసు ప్రభువా, నా భార్య ఆరాధించిన దేవుడా యేసు ప్రభువా, నీకెట్టా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. యేసు అనే నీ నామంలో వాళ్ళకందరికీ తగ్గిపోతుందని నా భార్య చెప్పింది. అది నిజమో కాదో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఇది తప్ప నాకు గత్యంతరం లేదు. వీడు దెబ్బతినేటట్టున్నాడు, దయచేసి వీడిని బాగు చేయి అని ఇక అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి. ఇక భార్య చేసిన పని చేస్తున్నాడు. ఆమె ఏం చేసింది, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన అని స్తుతులు చెప్పుకుంటా యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేసిద్ది కదా. ఇక అయ్యే చేస్తున్నాడు. కాసేపు చేసి కళ్ళు తెరిచి చూస్తే మనోడు హాయిగా చెట్టు కింద కళ్ళు మూసి కునికేస్తున్నాడు. కదిలిస్తే లేచి కూర్చున్నాడంట. లేచి కూర్చొని, బావ నీకు కూడా వచ్చాయి మంత్రం అన్నాడంట వాడు. ఒరే మంత్రం లేదు, నీకు బొంద లేదురా, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, ఆ పని నువ్వు చేతి తెచ్చే లేకపోతే ఇంటికి రా, నేను వెళ్తున్నా ఇంటికి అన్నాడు. అదేంది పని సగంలో ఉంది, ఇంటికి ఎట్టా, కాదు నేను వెళ్తున్నాను లేరా, నేను వెళ్ళాలని ఆంతుని ఇంటికి వెళ్ళాడు. కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి భార్య 2 కాళ్ళు పట్టుకున్నాడంట. అవి 2 కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమ్మా అన్నాడు. దుర్మార్గుడిని నేను, నువ్వేదో మంత్రగతివి, మంత్రాలు నేర్చుకొని ఈ పని చేస్తున్నావు అనుకున్నాను, కానీ మంత్రం ద్వారా నువ్వు దాని విషయాన్ని ఇచ్చేస్తున్నావు అనుకున్నాను, కానీ యేసు నామములోనే ఈ శక్తి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. యేసు నామంలోనే ఈ జీవం ఉందని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నిన్ను నేను ఎగిరెగిరి కొట్టాను, తన్నాను, ఎట్టబడితే అట్ట మాట్లాడాను, నన్ను క్షమించని పెద్దగా ఏడ్చాడు. ఎందుకంటే ఆయన కూడా అదే యేసు నామాన్ని ఉపయోగించి పసిబిడ్డలాగా, చంటి బిడ్డలాగా ఆ వచ్చిరాని మాటల ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వాని విషయాన్ని విర్రగొట్టిన నా దేవుని కార్యాన్ని చూసి తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఒక సేవకుడు అయ్యాడు. వాళ్ళే ఆ ప్రాంతంలో మొదట సేవకురాలు ఆ ఊర్లోనే. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. ఇప్పుడు వచ్చిరాని ప్రార్థన చేసిన చంటి పిల్లోడే. బాగా దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళకన్నా కూడా వచ్చిరాని మాటలు ప్రార్థన చేసేవాళ్ళు కలిగి ఉంచిన విశ్వాసం ఎంత గొప్పదంటే ఇట్లాంటి కార్యాలు జరిగినాయి. స్తుతి ఆరాధన ద్వారా, దేవుని మహిమపరచుట ద్వారా ఇలాంటి కార్యాలు ఉన్నాయి. చంటి పిల్లలు అంటే ఎవరండి? క్రొత్తగా దేవునిలోనికి వచ్చిన వాళ్ళు. బాలురు ఎవరు? కాస్తో కోస్తో ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళు. పెద్దలు ఎవరు? ఇంకా పరిపూర్ణతలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి అన్న నేను కొత్తగా వస్తున్నానన్నా, నా స్తుతి కూడా దేవుడు వింటాడా, నా పాటలు కూడా దేవుడు వింటాడా, నా ఆరాధన కూడా దేవుడు తీసుకుంటాడంటే 100కు 100% గ్యారంటీగా చెబుతున్నాను, నీ ప్రార్థన, నీ పాటలు, నీ ఆరాధన, నీ స్తోత్రాలని దేవుడు అంగీకరిస్తాడు.
ఆయన తీసుకుంటాడు, స్వాగతిస్తాడు. ఇంకా చెప్పాలంటే సీనియర్స్ కన్నా జూనియర్స్ మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు. ఎక్కడ దాకా ఎందుకు మీరు చూడండి, మన మనసు గలగల మాట్లాడే పిల్లలు మాట్లాడుతుంటేనే నోరు మీరు అంటాం. వాడు ప్రతిదీ అది ఇదని వాగుతాడు, నోరు పొద్దాగలు సోది ఆపు అంటాం. అదే చిన్న చిన్న పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్న పిల్లల్ని కదిలిచ్చి మాట్లాడిస్తాం. ఎందుకు? వచ్చిరాని మాటలు మాట్లాడే పిల్లల మాటలు మనకి వినసొంపుగా ఉంటాయి, ఇష్టంగా అనిపిస్తాయి. అందుకే మాట్లాడటం తెలిసిన వాని మాటల కన్నా మాట్లాడటం తెలియని వాని యొక్క అమాయకత్వ మాటలు మనకి ఎక్కువ ఇష్టంగా అనిపిస్తాయి. మన మనసు కంటే ఉన్నతమైన మనసు దేవుడిది. అందుకే వచ్చిరాని ప్రార్థనలకే ఆయన ఎక్కువ దృష్టి పెడతాడు. అంటే ప్రార్థన వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయటం, వచ్చిన వాళ్ళు ప్రార్థన వినడని కాదు, అది వింటాడు. వీళ్ళ ప్రార్థన అయితే ఇంకా నవ్వుకుంటా మురిసిపోతా వింటాడు. అందుకే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెబుతున్నాను, నాకు ప్రార్థనలు రావు అంటే నీకు వచ్చిన 4 మొక్కలే నువ్వు మనసారా దేవునితో మాట్లాడుకో. నువ్వు ఏ భాషలో నువ్వు దేవునితో మాట్లాడాలనుకున్నావు ఆ భాషతో నువ్వు మనసారా మాట్లాడుకో. దేవుడు తప్పకుండా ఆ మాటల్ని విని నీకు జవాబిస్తాడు.